క్విక్ సక్సెస్ ప్లాన్. ఎందుకంటే సక్సెస్ లవ్స్ స్పీడ్ అండి. స్పీడ్‌గా చేసిన వాళ్ళకే సక్సెస్ వస్తుంది. స్లో అండ్ స్టడీగా చేసి సక్సెస్ తీసుకున్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. మీరు చూడండి, చాలా తక్కువ బంతుల్లో ఎక్కువ సెంచరీ చేసినోడి గురించి మాట్లాడుకుంటారు గానీ, స్లోగా ఆడిన వాడిని తిట్టుకుంటారు ఎప్పుడైనా గాని. ఈ ప్రాసెస్‌లో ఎవరైతే న్యూ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాడికి మీరు క్లారిటీ ఇవ్వాలి. నువ్వు ఎప్పుడైతే బిజినెస్ ప్లాన్‌ని నీ క్లోజ్ ఫ్రెండ్స్‌కి, నీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పడానికి వెళ్తావో, నీకు ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర ఎదురవ్వని రెస్ట్రిక్షన్ అనేది, అక్కడ రెసిస్టెన్స్ అనేది నీకు ఎదురవుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి అంటే, వాళ్ళని డిస్‌క్వాలిఫై చేసేసేయాలి. నేనొక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్‌లో ఏదైతే ప్రొడక్ట్ ఉందో, ఆ బిజినెస్‌లో ఏదైతే ఆపర్చునిటీ ఉందో, నిన్ను కొనమనో, లేకపోతే నిన్ను జాయిన్ అవ్వమనో చెప్పడానికి నేను రాలేదు. నాకు నీ రెస్పెక్ట్ అనేది అవసరం. నేను గూడా నీకు రెస్పెక్ట్ ఇచ్చి, నీ సపోర్ట్ కోరుకుంటున్నాను. నీ దగ్గర నేను ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను. నేనేదైతే ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నానో ఈ బిజినెస్ ద్వారా బయటికి వెళ్లి, ఏదైతే ఆపర్చునిటీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నానో, నీ దగ్గర నేను ఒక ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను అని జెప్పేసి మీరు వాళ్ళని అడగొచ్చు. వాళ్ళని సపోర్ట్ అడగొచ్చు. నువ్వు గనక ఒక నెల ఈ ప్రొడక్ట్ కొని నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వగలిగితే, ఈ ప్రపంచంలో నువ్వు చేసిన హెల్ప్ కంటే ఇంకేమి గూడా ఏది గూడా సరితూగదు అని జెప్పేసి మీరు వాళ్ళ దగ్గర సపోర్ట్ అడగొచ్చు. నీకు బాగుందా? దాన్ని డిస్కౌంట్‌లో ఎలా తీసుకోవాలో నేను గైడ్ చేస్తాను. నీకు బాగలేదా? అక్కడికి వదిలేద్దాం. నో ప్రాబ్లమ్ అని జెప్పేసి అక్కడ రెస్పెక్ట్ ఇచ్చి, మీ క్లోజ్ ఫ్రెండ్స్‌కి, మీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి వాళ్ళ సపోర్ట్ అడిగి, వాళ్ళతో మీరు ప్రాక్టీస్ చేసే అప్రోచ్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో, అక్కడ మీకు ప్రొడక్ట్స్ సెల్ అవుతాయి. సైనప్స్ ఒస్తాయి. దాని ద్వారా మీకు ఇన్‌కమ్ ఒస్తుంది. దాని ద్వారా మీరు ఆ బిజినెస్‌లో నిలబడడానికి అవకాశం అనేది ఉంటుంది. న్యూ డిస్ట్రిబ్యూటర్ చేత ఈజీ థింగ్స్ అనేవి మీరు చేపిచ్చాలి. ఇక్కడ గోల్ ఏంటంటే, వాళ్ళకి ఇన్‌కమ్ వచ్చేటట్టు చేయాలి. వాళ్ళ జేబులో ఎప్పుడైతే ఒక రూపాయి పడుతుందో, వాడు నిలబడతాడు. ఇది మెయిన్ థింగ్ అన్నమాట. వాళ్ళ చేత మీరు రాపిచ్చాలి. వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్సు ఎలాంటి సమయాల్లో అయినా వాళ్ళ వెంట ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు హెల్ప్ అడిగితే, ఒక ప్రొడక్ట్ కొనమని హెల్ప్ అడిగితే, కొనే వాళ్ళ లిస్టు వాళ్ళ చేత ప్రిపేర్ చేపిచ్చాలి. ఎవరైతే వాళ్ళ సర్కిల్‌లో ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్‌సెట్ వాళ్ళున్నారో, ఎవరైతే ఆకలితో ఉన్నారో, ఎవరైతే మీతో పని జేయడానికి హ్యాపీ ఫీల్ అవుతారో, ఎంజాయ్ ఫీల్ అవుతారో, వాళ్ళ లిస్ట్ ప్రిపేర్ చేయండి అని జెప్పేసి మీరు రాపిచ్చి, ఈ అప్రోచ్‌ని వాళ్ళ చేత మీరు చేయించాలి. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి, "అమ్మ, దీంట్లో నువ్వు సైన్ అప్ చెయ్యి. ఏంటి అనేది అడగొద్దు. నేను తర్వాత జెప్తాను" అని జెప్పేసి ఒక సైన్ అప్ వచ్చినప్పుడు, ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చినప్పుడు, యెస్, నా టీమ్ స్టార్ట్ అయింది అనే ఒక ఫీలింగ్ ఎప్పుడైతే వాళ్ళకొస్తుందో, వాళ్ళు సక్సెస్ వేలో వెళ్తారు. ఇక్కడ మన గోల్ ఏంటంటే, న్యూ డిస్ట్రిబ్యూటర్‌కి టీమ్ బిల్డ్ అయితుంది. వాడు గూడా సక్సెస్ అవుతాడు అనే నమ్మకాన్ని కలిగించడం, వాడికి ఇన్‌కమ్ చూపించడం మన గోల్ అన్నమాట. ఓకే.